సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది. ఇందులో 2014 సంవత్సరం గాను పాఠశాల మూవీకి అవార్డు లభించింది. ఆ చిత్ర నిర్మాత రాకేష్ మహంకాళి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అండ్ పాఠశాల మూవీ సార్, అప్పుడు రిలీజ్ అయినప్పుడు నేను కూడా చాలా చిన్నవాడిని, బట్ మూవీలో కంటెంట్ మాత్రం చాలా బాగుండింది. ఒక 5 ఫ్రెండ్స్, ఒక 5,000 కిలోమీటర్ల జర్నీ. అంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరో మనకి ఒక యాంగిల్ మాత్రమే తెలుస్తుంది. వాళ్ళతో పాటు ట్రావెల్ అయితే వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, అసలు నా ఫ్రెండ్ ఎవరు అనేది వాళ్ళతో ట్రావెల్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తేనే తెలుస్తుంది అని ఒక గొప్ప కాన్సెప్ట్ వచ్చిన సినిమా పాఠశాల. సో అంటే అప్పుడు థియేటర్గా మూవీ పెద్ద నెంబర్స్ మేక్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ అయితే చాలా పెద్దగా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ మూవీకి గద్దర్ గారు అవార్డ్స్ రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దర్ జ్యూరీ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సినిమాలు ఉన్నాయి వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాలంటే, మన సినిమానే సెలెక్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళకి టేస్ట్ ఉంది అనే కాన్ఫిడెన్స్ లాగా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. సారీ అనే లైటర్ నోట్ చెప్తున్నాను అది. బట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే చెప్పేది, ఇన్ని 20 crore ఫిల్మ్, 30 crore ఫిల్మ్, 40 crore ఫిల్మ్ ఎన్నో ఉన్నాయి. సో నా కాంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక 1.5 crore ఫిల్మ్ అంటే, సో నా కాంటెంట్లో దమ్ము ఉంటేనే కదా సెలెక్ట్ చేస్తారు. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీకు ఫస్ట్ ఎలా తెలిసింది సార్ అవార్డు వచ్చిందని? నేను మామూలుగా ట్విట్టర్లో మన ఫిల్మ్ వాళ్ళు అందరం ట్విట్టర్ ఫాలో అవుతాం కదా, ట్విట్టర్ ఫాలో అయితే నేను పెళ్ళిలో ఉన్నాను మొన్న. 1 o'clock ఎవరో ఫ్రెండ్ మెసేజ్ చేసాడు, ఏంటిది ఏదో షీట్ పెట్టారు. ఫస్ట్ అందరూ షీటే అది పెట్టారు కదా, ఏదో పెట్టారులే అనుకున్నాను నేను. అది మళ్ళీ తర్వాత ట్విట్టర్ ఫీడ్ చూస్తే మొత్తం ఇదే ఉంది. సో అది నాకు ఏదో న్యాచురల్గా చూసిన తర్వాత అట్లా. అవార్డ్స్ అనౌన్స్ అయిన తర్వాత జ్యూరీ మెంబర్స్ ఎవరైనా మీరు మాట్లాడారు? లేదండి, ఇంకా రీచ్ అవుట్ అవ్వలేదు ఇంకెవరు. అది యాక్చువల్లీ ఫ్రైడేనే కదా అయింది, 2 days సాటర్డే సండే వచ్చింది కదా. మేబీ దే విల్ కమ్ బ్యాక్ టు అస్ టుడే ఆర్ టుమారో. అండ్ ఈ మూవీ తీసేటప్పుడు మీకు సపోర్ట్గా చాలామంది మీతో పాటు ట్రావెల్ అయి ఉంటారు. సో అప్పుడు మీ కష్టాలని వాళ్ళు చూసుంటారు. అంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసి ఈ కర్నూలు వరదలు కానీ, హుదూద్ కానీ చాలా ఎఫెక్ట్ చేసింది అనుకుంటాను. కర్నూలు వరదలు వచ్చేసి 2009 విలేజ్లో వినాయకుడికి ఎఫెక్ట్ చేసింది మాకు. ఇప్పుడు 2014లో హుదూద్. అంటే హుదూద్ కూడా ఎలా అంటే, ఇప్పుడు ఫ్రైడే రోజు సినిమా రిలీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ చిన్న సినిమాకి కొంచెం టాక్ వచ్చి మొమెంటం వచ్చేటప్పటికి ఫ్రైడే ఈవినింగ్ షోస్కి వస్తారు జనాలు. నేనైనా అంతే, వేరే సినిమాకి వెళ్ళినప్పుడు హరి ఇదేదో బాగుందంట అని చదివితేనే వస్తాం. చిన్న సినిమా టెంప్లెట్ ఇప్పుడు అంతే, టెంప్లెట్ అది కదా. ఫ్రైడే మధ్యాహ్నం హుద్ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, అన్ని ఆఫ్ చేసేసారు. సండే మార్నింగ్కి, సాటర్డే నైట్కి ఓపెన్ చేశారు మళ్ళీ థియేటర్లు. బట్ ఆబ్వియస్లీ జనాలు కూడా థియేటర్కి వెళ్ళే మూడు ఎందుకుంటారు. ఆ మొత్తం వాట్ ఎవర్ వైజాగ్ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ డిస్ట్రిక్ట్స్ అంతా. ఒక్క వైజాగే కదా సార్, అంటే అది ఎంత పెద్ద ఇంపాక్ట్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా అది పెద్ద సమస్య అయిపోయింది. అందరూ కూడా ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయారు, ఏంది ఇంత పెద్ద తుఫాన్ ఏంది వైజాగ్. ఎగ్జాక్ట్లీ. సో థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. థియేటర్ అసలు పాపం వెళ్ళి వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయడానికి 2 రోజులు పట్టింది వాళ్ళకి. సో మనకు వచ్చే ఆ కలెక్షన్స్ కానీ, ఆ వచ్చే 10 రూపాయలు కూడా మొత్తం అంటే ఆగిపోయినాయి. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఈ సినిమా తీసినప్పుడు ఆ టైంలో మీతో పాటు చాలా మంది ట్రావెల్ అయి ఉంటారు. మీ టీం కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ. అప్పుడు వాళ్ళంతా మీ కష్టం చూశారు. ఇప్పుడు వాళ్ళు మీతో పాటు ఎవరున్నారు, వాళ్ళ ఆనందం ఏంటి? అందులో ఫస్ట్ ఉంది నా వైఫ్ నాతో పాటు, ఆ రోజు కానీ ఈ రోజు కానీ. దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఫైనల్లీ వీ గాట్ అట్లీస్ట్ ఒక మంచి క్లోజర్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. బికాజ్ రాసి పెట్టుందేమో ఈ ప్రాజెక్ట్ కానీ నేను ఫీల్ అయ్యాను అనమాట లాస్ట్ 2 days. బికాజ్ మామూలు కష్టం కాదు. అంటే ఎలా అంటే ఐ విల్ టెల్ యూ, అంటే ఇతో మాట్లాడుతుంటే అలా గుర్తొస్తున్నాయి. నా ఫ్రెండ్కి ఒక గ్యాస్ ఏజెన్సీ ఉంది, వాళ్ళు ఎక్కడో మన పటాన్చర్ దగ్గర ఎక్కడో ఉంటుంది గోడౌన్. రేపు పొద్దున్న షూటింగ్, నాకు ఎక్కడో డబ్బు అరేంజ్ కావాలంటే అవ్వలేదు. మనకి షూటింగ్కి డబ్బులు కావాలి కదా షూట్ చేయాలంటే. నేను పర్సనల్గా సండే రోజు ఎవరు లేకపోతే ₹1,00,000 కోసం 20 kilometers వెళ్ళి తెచ్చుకొని వచ్చాను. ఏంటంటే నెక్స్ట్ డే మనకి అట్లీస్ట్ ఆపరేటింగ్ కాస్ట్ అన్న కావాలి కదా షూట్ రన్ చేయడానికి. సో అంత స్ట్రగుల్ అయ్యాను ఈ సినిమాకి. సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక సిన్సియర్ అటెంప్ట్కి ఫలితం అనేది 10 ఏళ్ల క్రితం రాకపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా వస్తుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్. కొంచెం లేట్ అయింది కానీ వచ్చింది. అండ్ అంటే మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి సార్. మీ ఫస్ట్ సినిమా వినాయకుడు, మీరు ఫార్మసీ రంగం నుంచి ఇటువైపు సినిమాల వైపు వచ్చారు. సో ఇవన్నీ మీతో మాట్లాడే ముందు అసలు మీ నేపథ్యం గురించి కాస్త క్లియర్గా చెప్తారా?
అంటే అంటే ఎక్కడ మీ సో అలా అయితే మేము యాక్చువల్లీ ఫ్యామిలీ వచ్చేసి మాది వరంగల్ డిస్ట్రిక్ట్ అండి, జనగామని. సో నేను పుట్టే టైంలో మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళది ఫార్మా మెడికల్ స్టోర్ ఉంది మా ఫాదర్కి. సో అలా అలా మామూలుగా అందరికి ఉండే చైల్డ్హుడ్ లాగే పెరిగాం. కానీ చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఫ్యాసినేషన్. సో నాకు ఫస్ట్ గుర్తున్న సినిమా బొబ్బిల్ రాజా, వెంకటేష్ గారిది, సత్యం థియేటర్లోనే. సో అక్కడే ఇప్పుడు కూడా అక్కడే ఉంటాం మేము, దాని చుట్టుపక్కల 2 కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే లాస్ట్ 40 years మేము ఉన్నాం మేము. సో ఫస్ట్ అది కూడా బొబ్బిల్ రాజా ఎందుకు బాగా గుర్తుంది అంటే, ఫ్రైడే రోజు సినిమా బాగా పికప్ అయినప్పుడు సాటర్డే రోజు లేడీస్కి 2 టికెట్లు ఇస్తారు కదా మామూలుగా మన దగ్గర. వేరే క్యూ ఉంటుంది, లేడీస్కి 2 టికెట్లు ఇస్తారు. పిల్లలు ఉంటే పిల్లలు చూపించి ఇంకో 2 టికెట్లు తీసుకుంటారు. సో మా అమ్మ స్కూల్ నుంచి సాటర్డే హాఫ్ డే స్కూల్ నుంచి రాగానే పట్టుకొని వెళ్ళిపోయింది, వెళ్తే 4 టికెట్లు ఇస్తారని. సో అలా అప్పటి నుంచి సినిమాలు చూశాను కాబట్టి ఫ్యాసినేషన్. సో అదొకటి బాగా కుడుతుంది. నెక్స్ట్ రౌడీ అల్లుడు సినిమాకి వెళ్ళినప్పుడు మామూలుగా గేట్ వేసేసి ఉంటుంది కదా నెక్స్ట్ షోకి టికెట్స్ ఇవ్వడానికి. మనం ఏంటి గేట్ ఇలా పట్టుకొని నిలబడ్డా, అప్పుడు ఎంత 10-12 years వాట్ ఎవర్, గేట్ ఇలా పట్టుకొని నిలబడ్డా. గేట్ తీసాక పరిగెత్తాలని తెలియదు కదా, గేట్ తీసేసి తోసేస్తే లేచి చూస్తే ఇక్కడ దెబ్బలు తగులున్నాయి. సరే ఇలా దులుపుకొని మనం వెళ్ళి నిలబడతామేటప్పటికి అప్పటికే 100 మంది ఉన్నారు. సో అవన్నీ మంచి అంటే అప్పటి నుంచి సినిమా అనేది చాలా ఇంట్రెస్ట్. సో ప్యారలల్గా నేను సిబిఐటిలో ఇంజనీరింగ్ చదివాను, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేశాను మాస్టర్స్ ఇక్కడే హైదరాబాద్లోనే. సో అది అయిన తర్వాత ఫ్యామిలీ బిజినెస్కి అంటే ఒక 6 months మైటాస్ కంపెనీలో వర్క్ చేసి ఫార్మా డిస్ట్రిబ్యూషన్కి వచ్చాను. అప్పుడు ఆ సినిమా ఇంట్రెస్ట్ తోటి నేను ఆ నలుగురు అనే సినిమాకి ఒక డే జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళాను అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే దానికి ప్రొడ్యూసరు. సరే అసలు సినిమా మనకి ఇంత ఇంట్రెస్ట్ కదా, మా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు ఈజీ యాక్సెస్ దొరికింది అట్లీస్ట్ ఆ సెట్కి వెళ్ళడానికి. సో అక్కడ సినిమా చూసే ఒక సినిమా అంటే ఇంత ఉంటుందా అని అప్పుడు అర్థమైంది ఫస్ట్ టైము. దాని తర్వాత అదే ప్రొడ్యూసరు ఈ వినాయకుడు కథ నాకు 2006లో వినిపించారు. అప్పుడు నా ఏజ్ 22 years అప్పుడు. సో వినిపించిన తర్వాత మళ్ళీ ఒక 1 year తర్వాత ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు యాక్ట్ చేస్తావా అని అడిగారు. సో అంకుల్ నాకు అసలు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదు, మీరు 100 రూపాయలు పెడితే నేను ఒక 20 రూపాయలు ఎలాగో అలా కష్టపడి తెచ్చుకుంటాను అంకుల్. చేస్తారంటే ఆ సినిమా స్టోరీ ప్రకారం హీరో చాలా లావుగా అలా ఉండాలి కదా. లావుగా అంటే అప్పుడు నేను 140 kgs ఉండేవాడిని, అందుకే నాకు ఆ కథ పంపించారు. అప్పుడు అంత లావు ఉన్నప్పుడు సో బాగా కనెక్ట్ అయ్యాను నేను, బికాస్ నేను కూడా లావు ఉండేవాడిని కాబట్టి. ఒక ఫ్యాట్ అబ్బాయిని వేరే వాళ్ళు కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఎమోషన్ అర్థమైంది. 100% రిలేట్ అయ్యాను అనమాట. సో వేరే సినిమా మొదలు పెట్టారు అప్పుడు, తమిళ్ శ్రీకాంత్ అండ్ శివాజీ గారితో ఒక సినిమా వేరే ఏదో స్టార్ట్ చేస్తుండే అంకుల్. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది వర్కౌట్ అవ్వలేదు. అవ్వకపోతే కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉండే, అంకుల్ అదేదో ఆ కథ నచ్చింది, మీరేదో ఇది చేద్దాము, అది కొత్త వాళ్ళు రిస్క్ ఏమో అని అనుకున్నారు ఆయన. ఆబ్వియస్లీ రిస్క్ సబ్జెక్టే ఒక లావుట్ అబ్బాయిని హీరోగా పెట్టి చేయాలంటే. లేదంకుల్ ఇది చేయండి అంకుల్, నన్ను నమ్మండి, మీరు ఎలాగో ఇంత చేశారు, అంత సెటప్ రెడీగా ఉంది, పాపం అయినా కష్టపడి సాయి కూడా రెడీగానే ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు అది హ్యాపీ డేస్కి ముందు చెప్పాడు, హ్యాపీ డేస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు సాయి. సో ఆయనకి ఇప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, హ్యాపీ డేస్ లాంటి సినిమా చేశాడు, మనం ఇది చేద్దాము అని అది స్టార్ట్ చేసాం. సో దాని తర్వాత ఎవరు ఇప్పుడు సీక్వెల్ అనేది ట్రెండ్. 2009కి 17-18 years బ్యాకే మేము సీక్వెల్ చేసాము. ఫస్ట్ సీక్వెల్ మీదే అనుకుంటాను మేబీ. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ స్టార్స్తో చేస్తున్నారు కాబట్టి దానికి విజిబిలిటీ వేరే ఉంటుంది. అప్పట్లో మేము చిన్న సినిమాలు కాబట్టి దాని రేంజ్కి దానికి విజిబిలిటీ కొంచెం తక్కువ. నెంబర్ అనేది ఎప్పటికీ నెంబరే కదా. నెంబర్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ చేసాం. వినాయకుడు మూవీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక 2 questions ఉన్నాయి సార్. అందులో హీరోని ఎలా కాస్ట్ చేశారు ఇదొకటి, అండ్ ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు టైటిల్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం అయినట్టుంది, బజరంగ్ దళ్ వాళ్ళు. అవునండి, టైటిల్ విషయంలో కూడా అది మొత్తం అక్కడ కుక్కట్పల్లిలో పోస్టర్స్కి మొత్తం అంతా చింపేసి మార్నింగ్ షో మ్యాట్నీ షో రిలీజ్ చేయలేదు. మీడియా ఛానల్లో దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ పెట్టారు. మేము అన్నీ వదిలేసి మధ్యాహ్నం 2ంటికి మా డైరెక్టరు మేము అందరం కలిసి వెళ్ళి అక్కడ కూర్చున్నాం. సో అక్కడ డిస్కషన్లు అయ్యి దాని తర్వాత ఈ సినిమా ఏం లేదు, సరే ఇప్పుడు మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీరు వెళ్ళి సినిమా చూడండి, సినిమా ప్రాబ్లం ఉంటే మేమే మార్చేస్తాం టైటిల్ కావాలంటే, అసలు దానికి దీనికి సంబంధం లేదు అని మా పాయింట్. అండ్ ఇంకొక సాఫ్ట్ పాయింట్ ఏంటి అంటే, అప్పటికి ఆ వినాయకుడు అనే సినిమా బాగా ప్రమోట్ చేసాము, అవుట్డోర్ పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువ చేసాం ఆ సినిమా రేంజ్కి. ప్రసాద్ సైమాక్స్లో కూడా ఫుల్ డోమ్ స్టిక్కర్ వేయించాము అప్పట్లో. ఆ సినిమాకి ఓపెనింగ్ కూడా బాగుండింది. ఎందుకంటే ఎందుకంటే అది స్ట్రాప్స్ వల్ల
హ్యాపీ డేస్ స్టాఫ్స్ వల్ల అదొక అడ్వాంటేజ్ ఉండింది వాళ్ళ పేరు అదంతా. సో మా పాయింట్ ఏంటంటే 3 నెలల నుంచి పబ్లిసిటీ చేస్తున్నాం, రిలీజ్ రోజే మీకెందుకు గుర్తొచ్చింది టైటిల్ నచ్చలేదు, టైటిల్ బాగాలేదు అని మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్న పిఐఎల్ అని వేయాల్సి ఉండే అన్నట్టుగా మా డిస్కషన్. ఓకే, అండ్ మీ జర్నీ గురించి మాట్లాడుతుంటే ప్యారలల్గా ఇంకో వ్యక్తి గుర్తొస్తున్నారు, మహివి రాఘవ గారు. అండ్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన వినాయకుడు సినిమాకి కూడా స్టోరీ డైలాగ్స్ ఆయనే అనుకుంటా. ఆయన స్టోరీ డైలాగ్స్ కాదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఆ సినిమాకి. విలేజ్లో వినాయకుడికి స్టోరీ ఇచ్చాను. ఓకే, సో ఆయన చాలా కాలం మీతో పాటు ట్రావెల్ అవుతా వస్తున్నారు. ఈ మూవీకి కూడా ఈ మూవీ ఆయన డైరెక్టర్. సో మేము ఒక 5-6 years కలిసి అప్పుడు ట్రావెల్ అయ్యాము. సో ఇప్పుడు అవార్డు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడారు? యా మాట్లాడండి, మెసేజ్ చేశాను. సో బోత్ ఆర్ హ్యాపీ. మంచి క్లోజర్ ఆయన అదే మంచి క్లోజర్ వచ్చింది, మనకు లేట్ వచ్చిందా కూడా మంచి క్లోజర్ వచ్చింది అన్నారు. ఓకే, అండ్ కాసేపు ఇప్పుడు ప్రజెంట్ విషయానికి వద్దాం సార్. సుందరాకాండ మూవీ అండ్ మూవీ రిలీజ్ అయినప్పుడు సార్, అండ్ సుందరాకాండ మూవీ సార్, అండ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా పాటలు కానీ టీజర్ కానీ అన్నీ కూడా ప్రామిసింగ్ కంటెంట్ అనిపించింది. బట్ టీజర్ రిలీజ్ అయ్యి 9 నెలలు అవుతుంది, మేబీ 8 or 9, చాలా టైం అయిందనమాట. సో ఎందువల్ల సార్ డిలే సుందరాకాండ? సుందరాకాండ డిలే ఏం లేదండి, మనం వర్క్ చేస్తున్నాం ప్యారలల్గా. అంటే కొంచెం ఆ రోహిత్ గారి ఫాదర్ దానివల్ల ఒక 2-3 months కూడా డిలే అయింది. సో న్యాచురల్ డీలేసే. సో ఇప్పుడు ఎలాగో ఇంకొక సినిమా కూడా ఉండింది కాబట్టి అయింది. దాని తర్వాత ఇప్పుడు అలాగో అది రిలీజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనది స్లోగా పబ్లిసిటీ స్టార్ట్ చేసి రిలీజ్ చేసేస్తాం. అండ్ అంటే భైరవం మూవీ రిలీజ్కి ముందు సుందరాకాండ సంబంధించిన ఒక న్యూస్ విన్నాం సార్. ఓటీటీ డీల్స్ కానీ ఇవి కొంచెం నెగోషియేషన్ జరుగుతుంది, క్లోజ్ అవ్వట్లేదు, సో నెంబర్ అనేది ఫిక్స్ కావట్లేదు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది అని చెప్పేసి విన్నాం అనమాట. అంటే నెంబర్ అనేది ఫిక్స్ కాలేదు అని చెప్పేసి. అది ఓటీటీ ఎలా ఉంటుంది అంటే కార్పొరేట్ది ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మనం అనుకున్నంత ఫాస్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఇప్పుడు నేనున్నాను, ఈరోజు ఒక డెసిషన్ తీసుకోవాలంటే నేను నా మేనేజర్కి చెప్పేస్తాను, వాడు ఆ డెసిషన్ తీసుకుంటాడు. సింపుల్గా చెప్తున్నా, సరిగా ఇప్పుడు ఇది ఒక పోస్టర్ రెడీ చేయించాలి, ఈ పోస్టర్ రెడీ చేయించాలంటే నేను మా మేనేజర్కి చెప్తాను, సాయంత్రం కల్లా మనకి ఈ పోస్టర్ రెడీ అవుతుంది. కార్పొరేట్లో అలా అవ్వదు కదా. సో సేమ్ లాజిక్. సో దానికి కొంచెం టైం పడుతుంది, వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళకి టైం పడుతుంది, వాళ్ళకి హైరార్కీలు ఉంటాయి, అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి, మెయిల్ చైన్ స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ నడుస్తాయి కాబట్టి కొంచెం ప్రాసెస్లో ఇండిపెండెంట్ డెసిషన్స్ కాదు కాబట్టి. అంటే భైరవ్ మూవీలో నారా రోహిత్ గారి క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా మంచి మార్కులు పడ్డాయి అన్నమాట. అవునండి. సో ఆ భైరవ్ సక్సెస్ మీ సినిమాకి ఎంతవరకు హెల్ప్ కాబోతుంది? ఆబ్వియస్లీ పాజిటివ్ కదండి అది మనకి. అండ్ రోహిత్ గారు కూడా ఆ సోలో స్పేస్లో చేసిన సినిమా లాగా ఉంటుంది సుందరకాండ ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా. సో వీఆర్ హోపింగ్ దట్ దిస్ విల్ ఆల్సో కమ్ అవుట్ వెరీ వెల్. అండ్ మీరు ఈ సుందరాకాండ మూవీ టీజర్ ఫంక్షన్కి వచ్చినప్పుడు చాలా తక్కువ మాట్లాడారు, జస్ట్ 1 minute మాట్లాడారు అన్నమాట. అదే. బట్ తర్వాత నేను యూట్యూబ్లో చూసినప్పుడు డియర్ నానా ప్రమోషన్స్ అప్పుడు అనుకుంటాను, అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది మీకు ఓన్లీ ప్రొడక్షనే కాదు స్క్రిప్ట్ మీద కూడా మంచి పట్టు ఉందని చెప్పేసి. ఆ ఫాదర్ సన్ సిట్టింగ్ గురించి ఒక సీన్ ఉంటుంది అనమాట, మీరు మాట్లాడారు. సో మీరు తీసుకునే సినిమాలు అన్ని విషయంలో కూడా, అంటే మీరు ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నారో ఆ సినిమాలు అన్ని విషయంలో కూడా స్క్రిప్ట్ చాలా సోల్ఫుల్గా ఉంటుంది అనమాట. హ్యూమన్ రిలేషన్స్, అంటే మనుషుల యొక్క బంధాలు, ఈ రోజుల్లో లేని సినిమా, ఈ రోజుల్లో ఒక సినిమాలో ఏముండట్లేదో మీ సినిమాల్లో అది ఉంటున్నాయి అనమాట. సో రైటర్గా కూడా స్క్రిప్ట్ మీద ఒక అవగాహన ఉండడం వల్ల ఇలాంటి సినిమాలు వస్తున్నాయి మీ నుంచి. రైటర్గా అంటే అది న్యాచురల్గా వచ్చింది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ డియర్ నాన్న నేనే రాశాను యాక్చువల్లీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. సో డియర్ నాన్న ఏంటంటే మా ఫ్యామిలీలో నుంచి వచ్చిన స్టోరీ. సో ఎవరైతే అక్కడ ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారో మా సొంత మేనత్త వాళ్ళ ఫ్యామిలీనే అది. సో అక్కడి నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకంటే కోవిడ్ సెకండ్ వేవ్లో వ్యాక్సిన్ కనుక మా మామయ్యకి ముందు ఇచ్చుంటే ఆయన బతుకుండేవారేమో అని ఈరోజు కూడా మేము ఐ హ్యావ్ దట్ ఫీలింగ్. బట్ వీ కాంట్ బ్లేమ్ ఎనీ వన్ బికాజ్ అదొక న్యాచురల్ డిజాస్టర్. గవర్నమెంట్ వాజ్ ఆల్సో ప్రయారిటైజింగ్ ఎవ్రీ వన్. బట్ ఆ పాయింట్లో అట్లీస్ట్ ప్రపంచానికి మెడికల్ షాప్ వాడి ఇల్లు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని. బికాజ్ నేను కూడా ఆ టైంలో రెమెడీస్వీర్లే అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, నా వైఫ్కి క్వారంటైన్ లోపడి ఉండింది. 5 days నేను ఇంట్లోంచి కదలకుండా రన్ చేయాలి బిజినెస్, మనీ గురించి కాదు. ఆ టైంలో రాత్రి 11 o'clock కూడా ఇంటికి వచ్చి ఒక్కోసారి మెడిసిన్స్ తీసుకెళ్లే వాళ్ళు జనాలు. బికాజ్ మాకు ట్రాన్స్పోర్ట్ లేక ఇంటి దగ్గరే చిన్నగా పెట్టుకొని ఉండేవాడిని. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు కానీ మెడికల్ షాప్ వాళ్ళు లేకపోతే బీపీ షుగర్ల వల్ల చాలా మంది చచ్చిపోతారని చెప్పి. అంతే కదండి. ఇప్పుడు మీ ఫాదర్కో మా ఫాదర్కో షుగరో బీపీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 2 days ఆ షుగర్ మెడిసిన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదా. కోవిడ్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఓకే, ఆబ్వియస్లీ కోవిడ్లో సీరియస్ కేసెస్ ఉంటే అది వేరే సిచ్యువేషన్.
బట్ ఎవ్రీ షుగర్ పేషెంట్కి ఇదే ప్రాబ్లం కదా, వాళ్ళు 1 డే కంటే ఎక్కువ వాళ్ళు ఉండలేరు కదా, ఆ మెడిసిన్ లేకపోతే వాళ్ళని ఐసీలో పెట్టాల్సి వస్తుంది అప్పుడు. అండ్ అంటే ఒక సీరియస్ క్వశ్చన్ సార్, మీరు 2008 నుంచి అంటే చాలా లాంగ్ కెరీర్, ఒక 17 years కెరీర్ ఉంది మీకు, ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్నారు, ఇక్కడ కష్ట నష్టాలన్నీ చూసుంటారు అనమాట. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సమస్య ఎగ్జిబిటర్స్, సింగిల్ థియేటర్ ఎగ్జిబిటర్స్, అది రెంట్ బేసిస్ మీద నడపాలి, రెంట్ బేసిస్ కమిషన్ బేసిస్ మీద మల్టీప్లెక్స్లకు ఇస్తున్నారు, సో మాకు కమిషన్ కావాలి, రెంట్ బేసిస్ మీద వద్దు అని చెప్పేసి ఒక ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఆ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. సో ప్రస్తుతానికైతే ఆగారు థియేటర్ల బంద్ అనేది. అసలు ఈ సమస్య అంతా ఏంది, సింగిల్ థియేటర్లు మల్టీప్లెక్స్ థియేటర్లో ఉన్న వ్యత్యాసం ఏంటి, అసలు ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది, దీని మీద నాకు క్లుప్తంగా ఒక 5 నిమిషాలు చెప్తారు. ఇది నేను చాలా చిన్న పిల్లోడిని చెప్పడానికి. ఇది ఇప్పుడు ఆబ్వియస్లీ బిజినెస్ అన్నాక ఒక పాయింట్ చెప్తాను నేను, బిజినెస్లో ఎవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళకు ఉంటే డిస్కషన్స్ వస్తూ ఉంటాయి అంతే, అంతకంటే నేను చెప్పేది ఏముండదు. ఏ బిజినెస్ అయినా అంతే కదా. నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని, బేసిక్లీ ఫార్మా డిస్ట్రిబ్యూషన్, ఆ యాంగిల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, దీనికంటే ఎక్కువ అది ఇంకా బాగా చెప్పగలుగుతాను. నేను ఒక రీటైలర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లో మందులు బల్క్ అమ్మేవాడు ఉంటాడు, వీడి మార్జిన్ వీడికి కావాలంటాడు, వాడి మార్జిన్ వాడికి కావాలంటాడు, అలాంటి డిస్కషన్ ఇది కూడా. దిస్ ఈజ్ ఆన్ గోయింగ్ డిస్కషన్. అది కొంచెం పొలిటికల్గా ఏదో అయి ఉంటుంది, అది దట్స్ డిఫరెంట్ పాయింట్. కానీ ఈ రోజు దానికి సొల్యూషన్ వచ్చినా రేపు మళ్ళీ ఇంకొక పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది మౌడు పిల్లల సమస్య లాంటిది, ఎప్పటికీ ఉండేది ఇది. దట్ ఈస్ నెవర్ ఎండింగ్ థింగ్ అంతే. అంటే ఈ 16-17 ఏళ్ళ కెరీర్లో నిర్మాతగా మీకు బాగా హై ఇచ్చిన మూమెంట్ ఏంటి, మీరు బాగా బాధపడ్డ మూమెంట్ ఏంటి? హై అంటే యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఫస్ట్ సినిమా వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడు సక్సెస్ వాజ్ డెఫినెట్లీ ఎ వెరీ హై. చాలా బాధపడ్డది అంటే అదే పాఠశాల టైంలో, బికాజ్ పాఠశాలకి మీకు చెప్పా కదా ఎంత కష్టపడి చేసాము అనేది. ఆ హుద్దుగుద్దు వచ్చినప్పుడు చాలా లో ఫీల్ అయ్యాను. అంటే ఐ నో దట్స్ ఎ న్యాచురల్ డిజాస్టర్, అది ఇంకొంచెం బెటర్గా మనకు విజిబిలిటీ వచ్చేది ఏదో సినిమా. అంటే ఇంత కష్టపడ్డాం, 3 ఏళ్ళు కష్టపడ్డాం ఈ సినిమాకి, 3 గంటల్లో మారిపోయింది మొత్తం సిచ్యువేషన్ అన్న, అదొక లో ఫీలింగ్. అండ్ అంటే ఇది చాలా సిల్లీ క్వశ్చను, బట్ సోషల్ మీడియాలో నడుస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. గద్దర్ అవార్డ్స్ ప్రకటన రాగానే గద్దర్ అవార్డ్స్కి ఎంత మనీ ఇస్తారు అని చెప్పేసి అందరూ కూడా క్వశ్చన్ అడుగుతారు. నాకు తెలిసి ఇది సిల్లీ క్వశ్చనే, బట్ మీకు ఐడియా ఉందా దీని మీద? లేదండి, నాకు అసలు అవార్డు వస్తుందనే ఐడియా లేదు. అవార్డు వస్తుందనే తెలియదు, దానికి డబ్బులు ఏమొస్తాయి నాకు అప్పుడే అలా తెలుస్తుంది. చెప్పా కదా, ఇంకెవరు రీచ్ అవుట్ అవ్వలేదు, రీచ్ అవుట్ అయినప్పుడు తెలుస్తుందిలేండి. అండ్ దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ రైట్. అది రూపాయి అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. రికగ్నిషన్ ముందు అది ఎంత. అండ్ ఇంకోటి ఏంటంటే మీ మొత్తం జర్నీలో మీరు కొలాబరేషన్ చాలా ఎక్కువ ఉంది. అవునండి. ప్రొడక్షన్ పరంగా ప్రొడ్యూసర్గా ఎక్కువ కొలాబరేట్ అయ్యి మూవీస్ చేశారనమాట. దానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే చెప్పే కదండి, నాది ఫార్మా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. సో నేను సినిమాలు చేయాలి అంటే నాకు కొలాబరేషన్స్ కావాలి కదా, ప్రతి దానికి సపోర్ట్ చేయాలి. నాకున్న ఫైనాన్షియల్ బ్యాండ్విత్కి కొద్దిగానే చేయగలుగుతాను. సో నేను చేయగలిగిన దానికి దాని బెస్ట్ యూటిలైజేషన్ ఎలా చేయాలి అనే దాన్ని బట్టి అలా కొలాబరేట్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్లో ఆ 4 ప్రొడ్యూసర్తో కొలాబరేట్ అయ్యాను. తర్వాత శివ అని నాకు యూఎస్లో ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, తనతో కొలాబరేట్ అయ్యాను. మహితో కొలాబరేట్ అయ్యాము. తర్వాత ఇప్పుడు డియర్ నానా అనేది నేనే ఓన్గా చేసుకున్నాను. ఇప్పుడు సంతోష్ గారని, గౌతమ్ గారని ఈ సినిమాతోటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం. సో ఇవన్నీ కొలాబరేషన్స్ ఏంటంటే కథే అక్కడికి తీసుకెళ్ళింది వాళ్ళ దగ్గరికి, సినిమా స్టోరీ ఆర్ సినిమానే తీసుకెళ్ళింది తప్పితే ఇది వీళ్ళతోటే కొలాబరేట్ అవ్వాలి వాళ్ళతోటి అనేది ఏం లేదు. ఇక్కడ కథ విల్ టేక్ యూ ఎవ్రీవేర్ అనేది నేను నమ్ముతా. అండ్ ఇప్పుడు మీ దగ్గర మీ ప్రొడక్షన్లో సుందరాఖండ రెడీగా ఉంది రిలీజ్కి. సుందరాఖండ తరువాత మీ ప్రొడక్షన్ నుంచి రాబోయే సినిమాలు ఏంటి? ఒకటి కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్లు ఉన్నాయండి. ఇంకొకటి ఒక స్టోరీ, ఒక ట్రావెల్ బేస్డ్ స్టోరీ ఉంది. అది బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. సో స్లోగా ఇది అయ్యాక చూద్దాము అని, అది మేబీ దాని మీద వర్క్ స్టార్ట్ చేద్దామని. ఫ్యూచర్లో రాకేష్ గారు బిగ్ స్టార్స్ కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? బిగ్ స్టార్స్ చేయడానికి రెడీగా ఉంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటాం కదా. వాళ్ళు మనకు అవకాశం ఇవ్వాలి, సో చేసేస్తాం. అండ్ ఫైనల్గా సార్, అంటే నాకు తెలిసి మీ కష్టాలన్నీ పోయినట్టు ఉన్నాయి సార్. ఎందుకంటే ఒకప్పుడు వేటి వల్ల అయితే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవన్నీ ఇప్పుడు మీకు ఒక మంచి స్థానాన్ని, ఒక మంచి గుర్తింపుని తీసుకొస్తున్నాయి. మీ పని ఇప్పుడు మాట్లాడుతుంది, మీకు ఎప్పుడో రావాల్సిన గుర్తింపు ఇప్పుడు వస్తుంది. సో నెక్స్ట్ నాకు తెలిసి రాబోయే కాలం అంతా మీకు ఒక మంచి జర్నీ కాబోతుంది అనుకుంటున్నాను. దిస్ గద్దర్ అవార్డ్ ఈజ్ స్టార్టింగ్ స్టెప్ ఫర్ దట్ అని అనుకుంటున్నా. అండ్ మళ్ళీ మీ సుందరకాండ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా హిట్ అవుద్ది. హిట్ అయిన తర్వాత మన ఇద్దరం ఇలాగే వచ్చాము, మంచి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఐ డ్రీమ్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.